శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, వ్యతిరేకత పోవాలంటే చేసుకోవాల్సిన పూజలేంటో, ధనుసు రాశి వాళ్ళకి 2026లో భవిష్యత్ ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరం ధనుస్సు రాశి వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. దానికి కారణం ఏంటంటే, సంవత్సర ఫలితాలు చూసేటటువంటి 4 గ్రహాలు శని, రాహువు, కేతువు, గురువు. ఈ 4 గ్రహాల్లో గురుగ్రహం ధనుస్సు రాశి వాళ్ళకి 7 నెలల పాటు అనుకూల ఫలితాలు ఇస్తోంది. జూన్ 2వ తేదీ వరకు అనుకూల ఫలితాలు ఇస్తోంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుబలం లేదు. మళ్ళీ నవంబర్, డిసెంబర్ నెలల్లో అనుకూల ఫలితాలు ఇస్తుంది. అంటే 7 నెలలు గురుబలం ధనుసు రాశికి అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ గురుబలం ఉన్న సమయంలో ఎవరైనా ధనుసు రాశి వాళ్ళు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తే విద్యార్థులు ఖచ్చితంగా ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కావలసిన చోట సీట్లు తెచ్చుకునే యోగం ఉంది. అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసుకుంటే ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఎవరైనా మంచి ప్యాకేజ్‌తో కంపెనీ మారాలంటే కూడా ఈ 7 నెలల్లో బలం చాలా అద్భుతంగా ఉంది. ప్రమోషన్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్‌లు వచ్చే యోగం ఉంది. వ్యాపారంలో కూడా లాభాలు బాగా వస్తాయి. వ్యాపారం బావుంటుంది. గురుబలం ఉన్న ఈ 7 నెలల్లో రావాల్సిన ధనం సకాలంలో చేతికొస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ధనాన్ని దాచిపెట్టుకోగలుగుతారు. కెరీర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఈ 7 నెలల్లో ధనుసు రాశి వాళ్ళకి గురువు అద్భుతంగా యోగిస్తాడు. కేవలం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో మాత్రమే గురుబలం లేదు. ఆ సమయంలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఆ సమయంలో గురుబలం రావాలంటే ఏం చేయాలంటే ధనుసు రాశి వాళ్ళు గురువారం పూట గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి ఏదో ఒక ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం. ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే శివలింగం ఉంటే శివలింగాన్ని కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవటం మంచిది. లేదా శనగలు దానం ఇచ్చుకోవటం, తాళింపు పెట్టిన శనగలు దేవాలయంలో పంచిపెట్టడం. ఆ సమయంలో గురువారాలు చేస్తే ఆ సమయంలో కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి 7 నెలలు గురుబలం అనేది అద్భుతమైన శుభ ఫలితాలను 2026లో కలిగింపజేస్తుంది. ఆర్థిక పరంగా, అలాగే వృత్తిపరంగా జూన్ 2 వరకు, అలాగే మళ్ళీ నవంబర్, డిసెంబర్ నెలల్లో బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా ధనుస్సు రాశి వాళ్ళకి 2026 మొత్తం కూడా చివరి వరకు అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు దాదాపుగా రాహువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 3వ స్థానంలో యోగిస్తున్నాడు. దానివల్ల ధనుస్సు రాశి వాళ్ళు ప్రాపర్టీస్ కొనే యోగం అద్భుతంగా ఉంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కునే యోగం ధనుస్సు రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి అమ్ముకునే యోగం ఉంది. సోదరుల వల్ల ప్రయోజనాలు వస్తాయి. సోదరుల సపోర్ట్ వల్ల కూడా ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. పిత్రార్జిత ఆస్తులు ఏవైనా ఉంటే మీ సోదరుల సపోర్ట్ వల్ల ఆస్తులు తొందరగా రావడానికి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళే యోగం ఉంది. 2026లో ధనుసు రాశి వాళ్ళు ఖచ్చితంగా అబ్రాడ్ వెళ్ళే యోగం ఉంది. అబ్రాడ్ వెళ్ళి చదువుకోవటం కానీ, అక్కడ జాబ్ చేయటం కానీ, బాగా డబ్బులు సంపాదించుకోవటానికి కానీ 2026లో విదేశాల పరంగా బ్రహ్మాండమైన యోగం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ ముఖ్యమైన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. రాహువు సంవత్సరాంతం వరకు కూడా దాదాపుగా అద్భుతంగా యోగిస్తున్నాడు. ధనుస్సు రాశి వాళ్ళకి యోగించనటువంటి గ్రహాలు ఏంటి అంటే కేతువు యోగించట్లేదు, శని యోగించట్లేదు. ప్రధానంగా ధనుస్సు రాశికి 2026లో ఉన్న సమస్య ఏంటంటే అర్ధాష్టమ శని దోషం నడుస్తోంది. దీనికి మాత్రం దేవాలయ దర్శనం చేసుకోవటం, పరిహారాలు చేసుకోవటం చాలా అవసరం. అర్ధాష్టమ శని దోషం ఏం చేస్తుందంటే ధనుసు రాశి వాళ్ళకి ఎంత గురుబలం బాగున్నా, ఎంత రాహుబలం బాగున్నా ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితిని అర్ధాష్టమ శని దోషం కలిగింపజేస్తుంది. అంటే 100% కష్టపడితే 50%మే ఫలితం వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నడువు నొప్పి, వెన్ను నొప్పి, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అలాగే శరీరంలో అలసట ఇలాంటివన్నీ కూడా ఆరోగ్యపరంగా అర్ధాష్టమ శని దోషం వల్ల ధనుసు రాశి వాళ్ళకు వస్తూ ఉంటాయి. కుటుంబ కలహాలు కూడా వస్తాయి. తస్మాత్ జాగ్రత్త. అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పుడు ఈ అర్ధాష్టమ శని దోషం ఏం చేస్తుందంటే అనవసరంగా కుటుంబ సభ్యులతో కలహాలు పెరిగేలాగా చేస్తూ ఉంటుంది. అర్ధాష్టమ శని దోషం అనేది జ్యోతిష శాస్త్రంలో తేలు కుట్టడంలాగా వర్ణించారు. తేలు కుడితే ఎంత బాధ ఉంటుందో అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పుడు
కుటుంబంలో రిలేషన్స్ పరంగా అలాంటి బాధ కలిగింపజేస్తాడు కాబట్టి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా కూడా ఈ సమస్యలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అర్ధాష్టమ శని దోషాన్ని పోగొట్టుకోవాలంటే ధనుస్సు రాశి వాళ్ళు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి. శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయంలో 41 ప్రదక్షిణలు చేయటం చేస్తే అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ ఇంట్లోనే ఆంజనేయ స్వామి వారి తోకకు పూజ చేయండి. తోకకి మొదల నుంచి చివరి వరకు, చివరి నుంచి మొదల వరకు గంధం బొట్లు, కుంకుమ బొట్లు శనివారాలు పెట్టి ఆ తోక పూజ, లాంగూల పూజ చేసుకుంటే మంచిది. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజిస్తే మంచిది. ఏ పూజలు చేయలేకపోయినా శనివారం పూట శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడవచ్చు. శనిచ్చే వ్యతిరేక ఫలితాలని అధిగమించవచ్చు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చివరి వరకు అంటే దాదాపు డిసెంబర్ 5వ తేదీ వరకు కేతువు యోగించటం లేదు. కేతువు 9వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే ధనుసు రాశి వాళ్ళ అదృష్టాన్ని అందుకోబోతున్న తరుణంలో చివరి క్షణంలో అదృష్టం చేజారిపోతూ ఉంటుంది. భాగ్యస్థానంలో కేతువు వల్ల అదృష్టం అందుకొనట్టే అందుకొని మళ్ళీ పోగొట్టుకుంటూ ఉంటారు. ఆ సమస్య నుంచి బయటికి రావాలంటే 7 మంగళవారాలు గణపతి ఆలయంలో గరిక, ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. అప్పుడు 9వ ఇంట్లో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వీలైతే మంగళవారం పూట ఉలవలు దానం ఇవ్వండి. కేజింబావు ఉలవలు దానం ఇచ్చుకోవాలి. ఇలా 7 మంగళవారాలు చేస్తే ఖచ్చితంగా 9వ ఇంట్లో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అదృష్టాన్ని అందుకునే సమయంలో అదృష్టం జారిపోకుండా దాన్ని ఒడిసిపట్టుకోవచ్చు. ప్రధానంగా ధనుస్సు రాశి వాళ్ళకి ఈ కేతువుకి, శనికి పరిహారాలు చేసుకుంటే 2026 చాలా అద్భుతంగా ఉంది. గురువు ఎక్కువ కాలం యోగిస్తున్నాడు. రాహువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ఆలయ దర్శనం పరంగా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం, గణపతి ఆలయ దర్శనం చేసుకున్నట్లయితే ధనుస్సు రాశి వాళ్ళకి 2026 యోగదాయకమైన ఫలితాలని కలిగింపజేస్తుంది. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.